పాలెం స్కూల్ మాకు కావాలి. 5వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా మా స్కూల్ ఉన్నది. అక్కడ ఎవరి మాకు ఇయ్యలేదు. మేమే కట్టుకొని మేమే ఇక్కడ మాకు 5వ తరగతి దాకా ఈయనే ఉన్నది. ఊళ్ళో కూడా లేకుంటే ఈయనే కట్టుకొని ఈయనే చేసుకుంటున్నాం. మాకు ఊళ్ళోకి పోలేదు. కాబట్టి మాకు ఈ స్కూల్ అనేది ఖచ్చితంగా కావాలి. మా పిల్లలు సమస్య బాగలేదు. దానికి పోతే బరిగొడ్లు అంటే లేకపోతే బస్సులు అంటే అన్ని తిరుగుతున్నాయి. కాబట్టి ఈ క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆడ మా స్కూల్ మాకు కావాలి. అది ఆడవాళ్ళు ఒకరు మాట్లాడితే సరిపోయారు. అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకరు మాట్లాడండి. అందరూ మగవాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఏముంది దానికి ఏముంది తప్ప ఏముంది గంటైన బట్టలు. నమస్కారము. మేము ఎస్సీ పాలెం నుంచి మాట్లాడుతున్నామండి. మాకు 40 సంవత్సరాల నుండి మా ఎస్సీ పాలెంలో 1 నుంచి 5 వరకు స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 1, 2 ఇక్కడే ఉంటాయి. 3, 4 మే స్కూల్లో కలపాలంటున్నారు. మే స్కూల్లో కలిపే స్కూల్ మాకు ఇష్టం లేదు. మేము ఈ మే స్కూల్లో కలపడానికి మాకు ఇష్టం లేదు. ఎందుకంటారా, మా ఊర్లో కుక్కలు ఉన్నాయి, బర్రెలు తిరుగుతుంటాయి, లేస్తే బండ్లు బస్సులు అన్నీ ఉంటాయి. నేను కుల వివక్షత ఉంది మా ఊర్లో. మాకు పంపడానికి మాకు ఇష్టం లేదు. మేము పంపము. గత 4 నెలలుగా మేము ఎంతమంది ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరిగినా మా పనులు కాలేదు. కలెక్టర్ దగ్గర కూడా అర్జీ పెట్టుకున్నాము. మా పనులు కాలేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మా పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు? వాళ్ళ దగ్గరికి పోతే మా వల్ల ఏం కాదు, మేము ప్రభుత్వాలు చెప్పినట్టు మేము వినాలా, మాతో కాదంటున్నారు. 2 రోజులకు ఒకసారి వచ్చి సంతకాలు పెట్టించుకొని పోతున్నారు. మీ స్కూల్ మీకే, మీ టీచర్లు మీకే అని చెబుతారు. మళ్ళీ పోయిన 1 గంటకే మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టొద్దండి, అసలు స్కూల్లోకి రానియొద్దండి, మే స్కూళ్ళలోకి పంపించేదాకా మీరు ఇక్కడ ఉంచుకోవద్దండి అంటున్నారు. ఇప్పుడు మధ్యలో టీసీలు తీసుకోమంటున్నారు. ఎటువంటి టైంలో టీసీలు తీసుకొని మేము ఏం చేసుకోవాలి? పిల్లల్ని ఆడ జాయిన్ చేసుకోవాలి. మా పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అసలు మీ ప్రభుత్వాల ఉద్దేశాలు ఏంటి? మా పాలెంలోనే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎక్కడ ఉంది ఇది? మధ్యలో స్కూలు తీసేసేది, మధ్యలో పిల్లలను తీసుకొని టీసీలు తీసుకొని పంపాలంటే మేము యాడికి పోవాలి? యాడ జాయిన్ చేసుకోవాలి మా పిల్లల్ని? మీ ప్రభుత్వాలు మా పిల్లలకి ఏమైనా అయితే మీరు బాధ్యత తీసుకుంటారా? కుల వివక్షత ఉందండి మా ఊర్లో. కుల వివక్షత ఉంది. రోడ్లో వచ్చి పోయేటప్పుడు బర్రెలు అవుతాయి. పిల్లలకి ఏమన్నా అయితే మీరు చూపిస్తారా? మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? మాకు సమాధానం చెప్పండి. మాకు సమాధానం కావాలి. మా స్కూల్ మాకు కావాలి. ఏమైతే మా స్కూల్ని మా పిల్లలని ఆడికి పంపించేది జరగదు. మా పిల్లలని మా స్కూల్లో నుంచి ఇదే మాకు కావాల్సింది. మా స్కూల్ మాకు కావాలి. ఎంఈఓ దగ్గరికి వెళ్ళినాము. ఎంతమంది అధికారులు కాళ్ళు పట్టుకున్నా కూడా మా సమస్యలకు పరిష్కారం లేదు. మేము ఎంతమంది దగ్గరికైనా తిరుగుతున్నాం. చూసినా రాజకీయమే. ప్రతి ఒక్క విషయంలో రాజకీయమే. మేము కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాం. మాకు ఏ పరిష్కారం జరగలేదు. మేమేం చేయాలి? ఆగస్టు నెలలో కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి అర్జీ పెట్టుకున్నాం. అయినా మా ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. ఇదే సమస్య. గత 3 నెలల నుంచి పిల్లలకు చదువులు లేవు. ఎటు కాకుండా అయిపోయినారు ఆ పిల్లలు. మేమేం చేయాలి? ఊర్లో స్కూల్కి గవర్నమెంట్ అంటరానితనం ఒకటి. దాంట్లో మాల అని పక్కన పెడుతున్నారు మా పిల్లలని. మేమైతే ఆ స్కూల్కి పంపించాం సార్. మా బాధ మీరైనా అర్థం చేసుకుంటారని మేము ఇక్కడ దాకా వచ్చినాము. మా స్కూల్ మాకు కావాలి. గత 4 నెలల నుండి గత 4 నెలల నుంచి ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించిన సంబంధిత అధికారులందరికీ మా వినతులను పోరాడించుకున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని బట్టి మాకు తగు న్యాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వ అధికారులను కోరడమైనది.
ఈరోజు కాజీపురంలో జరుగుతుంది. ఈరోజు కాజీపురంలో జరుగుతుంది. రేపు మండల స్థాయిలో ధర్నా జరుగుతుంది. రేపు మండల స్థాయిలో ధర్నా జరుగుతుంది. తర్వాత జిల్లా స్థాయిలో కూడా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత జిల్లా స్థాయిలో ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా ఎస్సీ స్కూలు గతంలో ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధముగా 1 నుండి 5వ తరగతి వరకు 1 నుంచి 5వ తరగతి వరకు 2 టీచర్లను మాకు వేయాల్సిందిగా కోరుతున్నాము. మోడల్ స్కూల్ వద్దు, మోడల్ స్కూల్ వద్దు, మోడల్ స్కూల్ వద్దు, మోడల్ స్కూల్ వద్దు. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతాం. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతాం. మమ్మలను దళితులనని అంటరాని వారుగా చేస్తున్నారు. మేము దళితులము మాలమాదిగలమని మమ్మల్ని దూరం చేస్తూ ఉన్నారు. మేము అంటరాని వారమని మమ్మల్ని దూరం చేస్తూ ఉన్నారు. మా స్కూల్ మాకు కావాలి, మా స్కూల్ మాకు కావాలి. మోడల్ స్కూల్ వద్దు, మోడల్ స్కూల్ వద్దు, మోడల్ స్కూల్ వద్దు. మా స్కూల్ మాకు కావాలి, మా స్కూల్ మాకు కావాలి. మేము దళితులమని చిన్న చూపు చూస్తూ ఉన్నారు అధికారులు. మేము దళితులమని చిన్న చూపు చూస్తున్నారు అధికారులు. అందుకని దయచేసి మా గోడును ఆలకించండి. మెయిన్ స్కూల్ మోడల్ స్కూల్ వద్దు. డౌన్ డౌన్ మెయిన్ స్కూల్. మోడల్ స్కూల్ వద్దు, మోడల్ స్కూల్ వద్దు, మోడల్ స్కూల్ వద్దు. డౌన్ డౌన్ మోడల్ స్కూల్, డౌన్ డౌన్ మోడల్ స్కూల్, డౌన్ డౌన్ మోడల్ స్కూల్. మోడల్ స్కూల్ వద్దు. కావాలి కావాలి. మండలాధికారికి, ఎంఓ సార్కు, ఎంపీ సార్కు వాళ్ళందరికీ నా వందనాలు. మరి ఒకసారి తెలియజేసుకుంటే నా మొర ఆలకించండి. నేను 27 ఏళ్ళ నుంచి నేను స్కూల్లో పనిచేస్తున్నా. ఏ దినంగానే మాకు ఇట్లాంటి భవిష్యత్తు రాలేదు, ఇంత ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ ఎందు గురించి నన్ను ఇంత ఇబ్బంది పెడుతుండ్రో, మళ్ళీ ఈ రకంగా ఆ రకంగా నన్ను చాలా హింసలు పెట్టి చేస్తుండ్రు. మళ్ళీ చేసినప్పుడు కానీ ఈ మోడల్ స్కూల్ చేసినప్పుడు మాకు ఎవరికే కానీ చెప్పలేదు. చెప్పకుండా తెలియకుండా చేసేసిండ్రు. తెలియకుండా చేసినాక మేమందరం ఉప్పు కాకుండా మళ్ళీ మా వాళ్ళు పోయి ఫిర్యాదులో పోయి అప్లికేషన్ ఇచ్చిండ్రు. ఎంఈఓ ఆఫీసు పోయి అప్లికేషన్ ఇచ్చిండ్రు. ఇచ్చే మీ స్కూల్ మీకు అయిద్ది అన్నారు. మళ్ళీ తెలియకుండా ఎవరు దొంగ సంతకాలు పెట్టిండ్రో తెలియకుండా చేసింది కాబట్టి ఇవాళ 1 నుంచి 2 వరకు మీ పిల్లలు, 3 నుంచి 4 మా పిల్లలు మా స్కూల్కి వచ్చినా మేము ఇస్తామన్నారు. మరి ఇవాళ స్కూల్ తెరిచి 3 నెలలు అవుతుంది. 3 నెలలకు గెలిచి కాగా నాకు మళ్ళీ పిల్లల పెట్టుబడి పైసలు రాలేదు. పిల్లల బియ్యం కానీ 25 కేజీలు, 100 గుడ్లు, 125 సిక్కీలు ఇచ్చిండ్రు. రాగి పిండి బెల్లం అడిగితే ఆ స్కూల్ వాళ్ళు వాడుకున్నారు. 2 నెలల నుంచి రేషన్ ఇవ్వలేదు. ఆ స్కూల్ వాళ్ళు వాడుకున్నారు. తర్వాత నేను ఇస్తానని చెప్పిండు. ఇవాళకి వచ్చాక మళ్ళీ నువ్వు పెట్టేదానికి లేదు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇళ్ళకి పంపించే 1-2 రోజులకి నీకు బిల్లు పెడతామని మళ్ళీ సార్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండు. తల్లిదండ్రికి నేను చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏమంటుండ్రు, మా పిల్లలకు అన్నం పెట్టకుంటే స్కూలే బంద్ చేయి, మేము స్కూల్లో పాఠశాలలో బడి పెడితే మేము ఒప్పుతామంటుండ్రు. అన్నప్పుడు మేము ఏం చేయాలి? మళ్ళీ నలుగురిలో 10 మందికి పెట్టి 6 మందికి పెట్టి నేను నలుగురు ఏ రకంగా పక్కకి పెట్టేని. ఇది ధర్మం అయితే మళ్ళీ మీరే పరిష్కారం చేయాలి. లేకుంటే నాకు అవసరం లేకుండా స్కూలే బంద్ చేసి ఆ 1-2 రోజులంగా తీసేయాలి. మొత్తానికి బంద్ చేసి నేను కాగా వండి పెట్టేది మానుకుంటాను. అంతకు మించి మేమేం చేయలేము. ఎవరికి మొర పెట్టామో మొర ఆలకిస్తలేరు. మళ్ళీ ఏ తలంపు పెట్టుకున్నారో ఎందుకు పెట్టుకున్నారో ఇవన్నీ కావాల్సి చేస్తుంది. కావాల్సి ఏమన్నా నా మీద ఉంటే నన్ను తీసేయండి. మళ్ళీ పిల్లల జీవితం తాడకాల్సిన అవసరమే లేదు. నాలుగైనా లోటు పడితే నన్ను తీసేయండి, నేను మానుకుంటా. ఇంకా ఇవాళ సరుకు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా 2-3 నెలలు నేను పెట్టుబడి పెట్టాలంటే నేను ఏడ తెచ్చి పెట్టేని. ఇవాళ బియ్యం రావంటుండ్రు, గుడ్లు రావంటుండ్రు, రేషన్ ఏమి ఇవ్వమంటుండ్రు.
12 మందికి 12 మంది పిల్లలు ఉండ్రు. 12 మందికి సరిపడిన నెల సరుకులు, గుడ్లు 120 చిక్కీలు ఇచ్చారు. 13 మందికి నేను గుడ్లు రేషన్ ఏ విధంగా ఇవ్వాలి? 3 క్లాసులు ఏమంటుండ్రు, 2 క్లాసులకే ఇస్తాను బియ్యం కానీ రేషన్ కానీ, ఆ 1-2 రోజులకే చూసుకొని నీకు సంబంధము వాళ్ళని రానియొద్దు అంటుండ్రు. మళ్ళీ ఇన్ని రోజులు ముంచిన పిల్లలు నేను ఎట్ట పెట్టుకొని భూమి కూకున్నాక నేను ఎట్లా చేయాలా? ఇది మీకు చెల్లునా? ఇది మీకు చెల్లునా? మీరు కావాల్సి చేస్తుంది ఇవన్నీ. ఏదన్నా ఉండే వల్ల వచ్చి కూకొని సంఘంలో గ్రామంలో కూకొని తప్పుందని ఎవరినైనా అడగాల. అడగకుండా పిల్లల జీవితం చదువు లేకుండా, టీచర్లు లేకుండా మా పిల్లల జీవితం ఆడుకుంటే ఎవరు మంచిగా ఉండరు. అందుకు మా మొరాలకించి మా రేషన్, మా స్కూలు, మా టీచరు మాకు న్యాయం చేయాలా. మాకు న్యాయం చేయాలని మేము ఇంకా ధర్నాలకు చాలా దూరమైనా పోతాం. దళితులము మాలమాదిగని మమ్మల్ని చిన్న చూస్తుండ్రు. మాలమాదిగ వాళ్ళు ఏం చేసుకుంటారంటుండ్రు. మా మాలమాదిగ తనం మాలనే ఉంటుంది. మా స్కూల్ మాకే కావాలా. అందరికీ నమస్కారం.